నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగాళాఖాతం అరేబియా సముద్రం ప్రభావంతో దేశవ్యాప్తంగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి దాదాపు 3000 కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ మేఘాల సమూహం ఉత్తర తూర్పు భారతంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు బంగాళాఖాతంలో సముద్ర జలాలు అధికంగా వేడెక్కటం బలమైన గాలులు కలవటంతో భారీ వర్షాలు ఈదురుగాలులకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి కొండ ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు సిక్కిం ఉత్తర బెంగాల్ మేఘాలయ ఒడిశా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే అధిక వర్షపాతం నమోదై ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండగా పిడుగుపాట్లు కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అసలు ఎలా ఉంది పరిస్థితులు వాతావరణ పరిస్థితులు బంగాళాఖాతంలో భారీ మేఘాలు పడడంతో పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో అరేబియా సముద్రం ప్రభావంతో దేశవ్యాప్తంగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది దాదాపు 3000 కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ మేఘాల సమూహం ఉత్తర తూర్పు భారతంపై ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా వాతావరణ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయితే బంగాళాఖాతంలో సముద్ర జలాలు అధికంగా వేడెక్కడం బలమైన గాలులు కలవడంతో భారీ వర్షాలు ఈదురుగాలుల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలు అలాగే ఈదురుగాలులతో ముంపు ప్రధానంగా సిక్కిం ఉత్తర బెంగాల్ మేఘాలయ ఒడిశా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయితే కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే అధిక వర్షపాతం నమోదయ్యే సంభవించే ప్రమాదం ఉందని కూడా నిపుణులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి గంటకు దాదాపుగా 20 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలితో అలానే పిడుగుపాట్లు కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం కూడా తెలియజేయడం జరిగింది అయితే ప్రధానంగా నగర ప్రాంతాల్లో రహదారి జనమయం కావడం లేదా రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగే పరిస్థితుల్లో తలెత్తడం కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది అయితే ఇప్పటికే ఏదైతే సిక్కిం ఉత్తర బెంగాల్ మేఘాలయ ఒడిశా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్లో హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు విషయాల్లో కూడా వర్షం చేపట్టే విధంగా ప్రజలకు అయితే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎక్కువ ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే ఈదురుగాలుల ప్రభావం ఉందో అది పూర్తిగా ఉత్తర భారతదేశంలో అయితే ఇటు చూసుకున్నట్టయితే అటు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికే ఎండలు అయితే బెంచి పడుతూ ఉన్నాయి ఇప్పటికే దాదాపుగా 40 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక్కడ ప్రజలు మాత్రం తీవ్ర ఒక్కొక్కటితో బయటకు రావాలంటేనే అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది అయితే ప్రధానంగా ఏదైతే ఉత్తర భారతదేశంలో ఉందో అక్కడ మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఈసారి తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ రైట్ వాతావరణ మార్పుల వల్ల సడన్ గా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈదురుగాలులు కూడా 120 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కొండ ప్రాంతాల్లో కూడా ఈ వరద ప్రభావం కూడా కనిపిస్తోంది కాబట్టి కొండ చర్యలు విడిగిపడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ప్రయాణాలకు వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కువగా ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా ఆ ప్రయాణాలను రద్దు చేసుకోవటం మంచిదని వాతావరణ శాఖ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.